Both are give the same meaning, but the usage of these two prepositions are different. That means ఏదైనా ఒక వస్తువుకు బదులుగా ఇంకొక వస్తువుని మనం వాడుతూ ఉన్నట్లయితే it indicates a purpose, అంటే ఒక ఉద్దేశాన్ని తెలియజేయడానికి లేదా ఒక పర్పస్ని తెలియజేయడానికి స్టార్టింగ్ పాయింట్ని కానీ లేదా పాయింట్ ఆఫ్ టైంని కానీ. Namaste students, welcome back to our channel, our master English course. In the last videos I completed some important prepositions which are very important to you in the public and also competitive exams. Last videos lo some important prepositions manam complete cheskunnam. In this video I am going to tell about some important prepositions. Okay, ఈ prepositions అనేటివి పబ్లిక్ లో అదే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. prepositions కొంచెం డిఫికల్ట్ గానే ఉన్నా వాటిని రూల్స్ తో ఎగ్జాంపుల్స్ తో కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే వాటిని మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. వాటిని పబ్లిక్ లో కానీ అదే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ మీరు ఈజీగా రాసేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ప్రిపోజిషన్ ఈస్ రూల్స్ ఆఫ్ ఫార్. ఫార్ అనే ప్రిపోజిషన్ ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, దాని యొక్క రూల్స్ ఏంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ రూల్స్ ఆఫ్ ఫార్. దీన్ని అందరూ కూడా ఫార్ అని ఆర్టికులేట్ చేస్తూ ఉంటారు, కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆర్టికులేషన్. వై? బికాస్ ఇఫ్ ఆర్ లెటర్ కమ్స్ ఆఫ్టర్ ఓవర్ లెటర్, ఆర్ లెటర్ షుడ్ బి సైలెంట్. దట్స్ వై వీ హ్యావ్ టు ఆర్టికులేట్ దిస్ వర్డ్ ఫార్. అంటే మనకు ఓవర్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? ఏఈఐఓయు, ఏఈఐఓయు. ఈ ఏఈఐఓయు తర్వాత ఆర్ లెటర్ వచ్చినట్లయితే కంపల్సరీ దాన్ని ఏం చేయాలి? సైలెంట్ చేయాలి. అంటే దాన్ని ఆర్టికులేట్ చేయకూడదు అనమాట. ఆర్ లెటర్ షుడ్ బి సైలెంట్. ఓకే, దట్స్ వై హౌ వి ఆర్టికులేట్ దిస్ వర్డ్ ఫార్. ఈ ఫార్ అనే వర్డే కాదు, ఏదైనా సరే ఆర్ అనే లెటర్ ఓవెల్ అక్షరం తర్వాత వచ్చినట్లయితే ఆర్ లెటర్ని మనం ఏం చేయాలి? పలకుండా సైలెంట్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్ ఈస్ రూల్స్ ఆఫ్ ఫార్. ఫార్ మీన్స్ వరకు లేదా కొరకు. అంటే వరకు లేదా కొరకు అని మనం చెప్పాలంటే అప్పుడు ఫార్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ ఫార్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ వెన్ ఐ వాజ్ టీచింగ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫార్ అంటే పీరియడ్ ఆఫ్ టైమ్ అని, సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైమ్ అని. అంటే పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేయడానికి మనము ఫార్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. పాయింట్ ఆఫ్ టైం తెలియజేయడానికి మనము సిన్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి అని మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పేటప్పుడు చెప్పున్నా. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్ రీడింగ్ ఏ బుక్ డాష్ a few days. In the public examination they will give like this. Now which preposition is used before this? For should be used in the blank. Why? Because this is period of time. A few days అంటే కొన్ని రోజులుగా. A few days అంటే అర్థమైంది? few అంటే nil, a few అంటే some. కాబట్టి a few days అంటే కొన్ని రోజులుగా. షీ హ్యాస్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫార్ ఏ ఫ్యూ డేస్ అంటే ఆమె బుక్ని కొన్ని రోజులుగా చదువుతూ ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనం ఎప్పుడు ఇచ్చేయాలి? వెన్ ద యాక్షన్ ఆల్రెడీ బిగిన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ అండ్ ఆల్సో స్టెప్పింగ్ ఇన్ టు ద ఫ్యూచర్. అంటే ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ప్రస్తుతం జరుగుతూ ఉండి భవిష్యత్తులో కూడా జరుగుతుంది అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనము యూజ్ చేయాలి. దట్స్ వై షీ హ్యాస్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ ఏ ఫ్యూ డేస్ అంటే అర్థమైంది? ఆమె కొన్ని రోజులుగా ఆ బుక్ని చదువుతూ ఉంది. అంటే యాక్షన్ గతంలో స్టార్ట్ అయి ఉంటుంది, ప్రజెంట్ జరుగుతూ ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఎంటర్ అవుతుంది అన్నమాట మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని యూజ్ చేస్తే. ఇది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ ఫార్ని యూజ్ చేయాలి. ఓకే, సెకండ్ వన్ ఈస్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ డాష్ 4 hours. ఇక్కడ కూడా ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఫార్ ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి? ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది ఫార్ 4 hours 4 గంటల నుంచి వర్షం పడుతూ ఉంది అని ఇక్కడ చెప్తూ ఉన్నాం కాబట్టి ఇది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇక్కడ
ఫర్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఎప్పుడైనా సరే పీరియడ్ ఆఫ్ టైం తెలియజేయడానికి ఫర్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ రూల్ ఈస్ ఫర్ కెన్ బి యూజ్డ్ యాజ్ సబ్స్టిట్యూట్. దట్ మీన్స్ ఏదైనా ఒక వస్తువుకు బదులుగా ఇంకొక వస్తువుని మనం వాడుతూ ఉన్నట్లయితే అప్పుడు ఫర్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. అంటే సబ్స్టిట్యూట్ మీన్స్ బదులుగా. ఏదైనా ఒక వస్తువు బదులు మనం ఇంకొక వస్తువుని వాడుతూ ఉంటే ఆ విషయాన్ని తెలియజేయడానికి ఫర్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గేవ్ ద బుక్ టు హిమ్ dash his pen. Which preposition is suitable here? For. That means I gave the book to him for his pen. అంటే పెన్నుకు బదులుగా నేను అతనికి ఒక బుక్ ఇచ్చాను. అంటే సబ్స్టిట్యూట్ని ఇక్కడ తెలియజేస్తుంది కాబట్టి ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎప్పుడైనా ఒక వస్తువుకు బదులు ఇంకొక వస్తువు అని చెప్పడానికి ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ డాల్డా ఈజ్ ద సబ్స్టిట్యూట్ డాష్ ఘీ. సబ్స్టిట్యూట్ అంటే అర్థమైంది బదులుగా లేదా బదులు. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి? ఘీకి బదులుగా అంటే నెయ్యికి బదులుగా డాల్డా అనేది ఉంది. అంటే కొన్ని ఐటమ్ చేసేటప్పుడు నెయ్యి మనకు దొరకనప్పుడు, ఘీ దొరకనప్పుడు మనం దాని ప్లేస్లో డాల్డాని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి దాని బదులు ఇది అని మనము తెలియచేయాలంటే ఖచ్చితంగా ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, పీరియడ్ ఆఫ్ టైం తెలియజేయడానికి ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. సబ్స్టిట్యూట్ని కూడా తెలియజేయడానికి ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. సబ్స్టిట్యూట్ అంటే అర్థమైంది బదులుగా. అంటే ఒకదాని బదులు ఇంకొకటి మనం యూజ్ చేసేటప్పుడు ఆ సిచ్యువేషన్లో ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలన్నమాట. అంటే ఆ విషయాన్ని మనం తెలియజేయడానికి, సబ్స్టిట్యూట్ అనే విషయాన్ని మనం తెలియజేయడానికి ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ రూల్ ఈస్ ఫర్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ ఎ పర్పస్. దట్ మీన్స్ ఏదైనా పర్పస్ని, ఏదైనా ఒక ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఫర్ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ అప్లై డాష్ a job. Which preposition is suitable here? For. Why? Because this is indicate a purpose. This is indicate a purpose. That's why we have to use for preposition. I applied for a job. అంటే అర్థమైంది, నేను ఒక జాబ్ కోసం అప్లై చేశాను. అంటే కోసం లేదా కొరకు, నేను ఒక జాబ్ కొరకు అప్లై చేశాను లేదా ఒక జాబ్ కోసం అప్లై చేశాను. ఇక్కడ ఒక ఉద్దేశాన్ని, ఒక పర్పస్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఈ రూల్స్ అన్ని మీరు నీట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, వాటిని ఇంప్లిమెంటేషన్లో పెడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే రూల్స్ అన్ని మీకు నీట్గా వస్తాయి, వాటి యొక్క యూసేజ్ కూడా మీకు బాగా వస్తుంది అనమాట. ఓకే, సెకండ్ వన్ ఈస్ ఐ గో టు ద మార్కెట్ డాష్ వెజిటబుల్స్. ఇక్కడ మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. వై? బికాస్ I go to the market for vegetables. Here also it indicates purpose. ఇక్కడ కూడా ఒక ఉద్దేశాన్ని తెలియజేస్తుంది అనమాట. I go to the market for vegetable. నేను మార్కెట్కి వెళ్తాను. ఎందుకు వరకు వెళ్తాను? వెజిటేబుల్స్ కొరకు వెళ్తాను. అంటే అది ఒక ఉద్దేశాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇట్ ఇండికేట్స్ ఏ పర్పస్. అంటే ఒక ఉద్దేశాన్ని తెలియజేయడానికి లేదా ఒక పర్పస్ని తెలియజేయడానికి ఫర్ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ వీఆర్ వెయిటింగ్ డాష్ the bus. Here also we have to use for preposition. Why? Because this is also a purpose. ఇక్కడ కూడా for అనే preposition ని యూజ్ చేయాలి. ఎందుకంటే అది ఒక ఉద్దేశం. ఏ ఉద్దేశంతో అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు? అది ఒక పర్పస్. బస్సు కొరకు వాళ్ళు వేచి ఉన్నారు కాబట్టి అదొక ఉద్దేశం, కాబట్టి అదొక పర్పస్, కాబట్టి అక్కడ మనం for అనే preposition ని యూజ్ చేయాలి. ఓకే, ఎప్పుడైనా సరే ఉద్దేశాన్ని లేదా ఒక పర్పస్ని తెలియజేయాలంటే ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ రూల్స్ ఆఫ్ ఫర్ ప్రిపోజిషన్. ఓకే, నెక్స్ట్ ప్రిపోజిషన్ ఈస్ రూల్స్ ఆఫ్ ఫ్రమ్. అంటే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఫ్రమ్ మీన్స్ నుండి లేదా నుంచి. ఫ్రమ్ అంటే అర్థమైంది నుండి లేదా నుంచి అనే సందర్భంలో ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ రూల్ ఈస్ ఫ్రమ్ కెన్ బి యూజ్డ్ ఫర్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ స్టార్టింగ్ పాయింట్. అంటే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని స్టార్టింగ్ పాయింట్ని కానీ లేదా పాయింట్ ఆఫ్ టైంని కానీ తెలియజేయడానికి యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, హీ అటెండ్స్ ఫర్ ద ఫంక్షన్ డాష్ టుడే. ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ దే విల్ గివ్ లైక్ దిస్. బట్ విచ్ ప్రిపోజిషన్ ఈజ్ సూటబుల్ ఇన్ ద
బ్లాంక్. ఈ బ్లాంక్లో ఏ ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది అంటే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది అనమాట. ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది, అంటే ఖచ్చితమైన సమయాన్ని తెలియజేస్తుంది. అతను ఫంక్షన్కి ఎప్పటి నుంచి అటెండ్ అవుతాడు? ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి లేదా ఈ రోజు నుండి అని ఖచ్చితమైన పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తున్నాం కాబట్టి మనం అక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. పాయింట్ ఆఫ్ టైం తెలియజేయడానికి ఇంకొక ప్రిపోజిషన్ కూడా ఉంది, అది సిన్స్. సిన్స్ కానీ ఫ్రమ్ కానీ పాయింట్ ఆఫ్ టైం తెలియజేయడానికి యూజ్ చేస్తుంటాం. బట్ బోత్ ఆర్ గివ్ ద సేమ్ మీనింగ్, బట్ ద యూసేజ్ ఆఫ్ దీస్ టూ ప్రిపోజిషన్స్ ఆర్ డిఫరెంట్. అర్థమవుతుందా? అంటే ఈ ప్రిపోజిషన్స్ ఒకే అర్థాన్ని ఇస్తాయి, కానీ వాడే విధానంలో వాడే సిచ్యువేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? అంటే ఫ్రమ్ ఏం చేస్తుంది? పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. సిన్స్ ఏం చేస్తుంది? అది కూడా పాయింట్ ఆఫ్ టైంనే తెలియజేస్తుంది, కానీ వాడే విధానంలో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రమ్ చూద్దాం, తర్వాత సిన్స్ అనేదాన్ని చూద్దాం. ఈ రోజు నుంచి అతను ఫంక్షన్కి అటెండ్ అవుతాడు అని ఇక్కడ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, ఇది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది, అదేవిధంగా స్టార్టింగ్ పాయింట్ కూడా అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ద బాయ్ విల్ జాయిన్ ఇన్ స్కూల్ డాష్ టుమారో. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఇక్కడ కూడా ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకని? ఇది స్టార్టింగ్ పాయింట్ లేదా పాయింట్ ఆఫ్ టైం. ఇది ఏ విధంగా అయితే స్టార్టింగ్ పాయింట్ ఆర్ పాయింట్ ఆఫ్ టైము, ఇది కూడా అదే విధంగా స్టార్టింగ్ పాయింట్ ఆర్ పాయింట్ ఆఫ్ టైం. దీని యొక్క అర్థమైంది, ద బాయ్ విల్ జాయిన్ ఇన్ స్కూల్ ఫ్రమ్ టుమారో అంటే బాయ్ రేపటి నుంచి స్కూల్లో జాయిన్ అవుతాడు, అంటే అది స్టార్టింగ్ పాయింట్ని తెలియజేస్తుంది కాబట్టి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. లేదు పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది కాబట్టి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దిస్ ఈస్ ద రూల్ ఆఫ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రమ్ ప్రిపోజిషన్. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఈస్ రూల్స్ ఆఫ్ సిన్స్. అంటే సిన్స్ అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేయాలో చూద్దాం. సిన్స్ మీన్స్ నుండి లేదా నుంచి. ఫ్రమ్ అన్నా కూడా నుండి లేదా నుంచే, సిన్స్ అన్నా కూడా నుండి లేదా నుంచే. మీకు చెప్పిన విధంగానే బోత్ ఆర్ గివ్స్ ద సేమ్ మీనింగ్, బట్ ద యూసేజ్ ఆఫ్ దీస్ టూ ప్రిపోజిషన్స్ ఆర్ డిఫరెంట్. అర్థమవుతుందా? అంటే రెండు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి, కాకపోతే వాడే విధానంలో వాడే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ రూల్ ఈస్ సిన్స్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ పాయింట్ ఆఫ్ టైం. ఇది ఏం చేస్తుంది? పాయింట్ ఆఫ్ టైంనే తెలియజేస్తుంది. ఫ్రమ్ అనేది కూడా పాయింట్ ఆఫ్ టైంనే తెలియజేస్తుంది, అంటే ఖచ్చితమైన సమయం తెలియజేస్తుంది. ఇది కూడా మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పేటప్పుడు చెప్పున్నా. అంటే ఫార్ అంటే పీరియడ్ ఆఫ్ టైం అని, సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం అని. అంటే ఫార్ అనేది కొంత సమయం తెలియజేస్తుంది, సిన్స్ అనేది ఖచ్చితమైన సమయాన్ని తెలియజేస్తుంది, అంటే ఎగ్జాక్ట్ టైం తెలియజేస్తుంది. అర్థమవుతుందా? అంటే సిన్స్ అనేది ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే పాయింట్ ఆఫ్ టైం తెలియజేయడానికి ఉపయోగించాలి. రిమైనింగ్ ప్లేసెస్లో ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. హ్యావ్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్? ఈ రెండు మధ్య తేడా తెలిసిందే. రెండు కూడా పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తున్నాయి, కానీ సిన్స్ని ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే యూజ్ చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో తప్ప ఇంకెక్కడైనా సరే పాయింట్ ఆఫ్ టైం తెలియజేయడానికి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్. అర్థమవుతుందా? అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే సిన్స్ అనే ప్రిపోజిషన్ని పాయింట్ ఆఫ్ టైంని తెలియజేయడానికి యూజ్ చేయాలి. రిమైనింగ్ ప్లేసెస్లో ఫ్రమ్ని పాయింట్ ఆఫ్ టైంని తెలియజేయడానికి యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ చెన్నై డాష్ 2010. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది? సిన్స్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది. ఎందుకని? షీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ చెన్నై సిన్స్ 2010 అనేది మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దట్టు అది ఖచ్చితమైన సమయాన్ని, పాయింట్ ఆఫ్ టైం అని, ఏ సంవత్సరం నుంచి 2010 నుంచి 2010 నుంచి వాళ్ళు చెన్నైలో నివసిస్తూ ఉన్నారు అని మనం ఖచ్చితంగా చెప్తున్నాం కాబట్టి అక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి.
సిన్స్ అనే ప్రిపోజిషన్ని ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోని పాయింట్ ఆఫ్ టైంని తెలియజేయడానికి ఉపయోగించాలి. రిమైనింగ్ ప్లేసెస్లో పాయింట్ ఆఫ్ టైం తెలియజేయడానికి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ డాష్ 6 o'clock in the morning. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది? సిన్స్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇది కూడా మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ ఎగ్జాక్ట్ టైం మెన్షన్ చేస్తుంది. ఇక్కడ అంటే పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఇక్కడ అంటే ఖచ్చితమైన సమయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి సిన్స్ అనే ప్రిపోజిషన్ మనం అక్కడ యూజ్ చేయాలి. ఎందుకని? అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి. దీని యొక్క అర్థమైంది, ఉదయం 6 గంటల నుంచి వర్షం పడుతూ ఉంది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి? ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ జరుగుతూ ఉండి భవిష్యత్తులో కూడా జరగబోతుంది అంటే భవిష్యత్తులో కూడా ఎంటర్ అవుతుంది అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని యూజ్ చేయాలి. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో సిన్స్ అనే ప్రిపోజిషన్ని ఖచ్చితమైన సమయాన్ని లేదా పాయింట్ ఆఫ్ టైంని తెలియజేయడానికి యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ డాష్ 2015. Here also since is suitable. Here also since preposition is suitable. Why? Because this is present perfect continuous and also it indicates point of time, exact point of time. అర్థమవుతుందా? ఇది ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది కాబట్టి ఖచ్చితమైన సమయం తెలియజేస్తుంది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి మనం అక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. మీరు సిన్స్ని ఫ్రమ్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయాలి అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. సిన్స్ అనే ప్రిపోజిషన్ని ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో పాయింట్ ఆఫ్ టైంని తెలియజేయడానికి యూజ్ చేయాలి. రిమైనింగ్ ప్లేసెస్లో పాయింట్ ఆఫ్ టైం తెలియజేయాలంటే దాని ముందు ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రమ్ అండ్ సిన్స్. ఓకే ఓకే స్టూడెంట్స్, మీకు లిమిటెడ్గానే రూల్స్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే 2 or 3 ప్రిపోజిషన్స్ తీసుకొని వాటి యొక్క రూల్స్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే ప్రిపోజిషన్ యొక్క మీనింగ్ తెలుసుకోవాలి, వాటి యొక్క రూల్స్ తెలుసుకోవాలి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ తెలుసుకోవాలి. వాటిని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీకు పబ్లిక్లోనే కాదు, ఈ ప్రిపోజిషన్స్ అన్నీ కూడా 10th వాళ్ళు కావచ్చు, ఇంటర్ వాళ్ళు కావచ్చు, డిగ్రీ వాళ్ళు కావచ్చు, బీటెక్ వాళ్ళు కావచ్చు, లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకునే వాళ్ళు కూడా ఏ ప్రిపోజిషన్ ఎక్కడ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి అనేది మీరు బాగా అర్థం చేసుకోవాలంటే మన యొక్క వీడియోస్ని మీరు రెగ్యులర్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే వాటి యొక్క వాడకం కూడా మీకు బాగా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.